ఈ చిన్న చిన్న పరిశ్రమలకు అన్ని రకాలుగా ప్రభుత్వం తోడుగా ఉంటేనే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. నలుగురికి చిన్న చిన్న ఉద్యోగాలైనా కానీ కనీసం దొరికే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే వ్యవసాయం తర్వాత మారుమూల గ్రామ స్థాయిలోనూ మారుమూల జిల్లా స్థాయిలోనూ ఉద్యోగాలు చూపగలిగే ఏదైనా చిన్న చితక చిన్న చిన్న పరిశ్రమలు ఏదైనా ఉన్నాయని అంటే అవి ఇవే. సో మారుమూల ప్రజలకు కూడా కొద్దో గొప్ప చిన్న చిన్న చదువులు చదువుకున్న వాళ్ళకు కూడా ఐటీఐలు కానీ డిప్లొమాలు కానీ చిన్న చిన్న చదువులు చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం ఎక్కడ జరుగుతుందనంటే అవి ఈ ఎంఎస్ఎంఈస్ వల్లనే జరుగుతుంది. సో ఈ పరిశ్రమ 2014 నుంచి 2014-15 గత ప్రభుత్వం హయాంలో నుంచి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా బకాయిలే ఎంఎస్ఎంఈలకు ఇవ్వవలసిన పారిశ్రామిక రాయితీలు ఆ బకాయిలే దాదాపుగా 800 చిల్లర కోట్ల రూపాయలు అప్పటి బకాయిలే ఉంటే ఇక వాళ్ళు ఏ రకంగా నిలదొక్కునే పరిస్థితి ఉంటుంది అనే ఆలోచనతో మొదలై మొత్తంగా వాళ్ళకి ఇవ్వవలసిన ఇండస్ట్రీస్ రాయితీకి సంబంధించి టోటల్గా వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ మొత్తం గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నింటినీ క్లియర్ చేస్తూ టోటల్గా ఇప్పటి వరకు వాళ్ళకి ఇవ్వాల్సినవి అన్నీ కూడా కలిపి టోటల్గా క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. ఇదొకటే కాకుండా ఈ పరిశ్రమలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదాని కోసం అని చెప్పి కోవిడ్ సమయంలో ఈ లాక్డౌన్ వల్ల పరిశ్రమలు నడపలేని పరిస్థితిలో ఈ చిన్న చిన్న పరిశ్రమలు ఉన్న నేపథ్యంలో వీళ్లకు వెసులుబాటు కల్పించేందుకు వీళ్లకు దాదాపుగా 188 కోట్ల విద్యుత్ ఫిక్స్డ్ ఛార్జీలను ఈ 3 నెలల పాటు ఏప్రిల్, మే, జూన్ మాసాలలో వీళ్లకు విద్యుత్ ఫిక్స్డ్ ఛార్జీలను కూడా మాఫీ చేస్తూ కార్యాచరణ చేశాం. ఇదొకటే కాకుండా ఎస్ఎఫ్సి ద్వారా ఏపీఎస్ఎఫ్సి ద్వారా దాదాపుగా 200 కోట్ల రూపాయలు ప్రతి చిన్న చిన్న పరిశ్రమలు ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఉన్న ప్రతి చిన్న చిన్న సంస్థకు కూడా వర్కింగ్ క్యాపిటల్ కోసం 2 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఏ కంపెనీకైనా అవసరం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్లకు తక్కువ వడ్డీకి అంటే వాళ్ళకు కేవలం 6% నుంచి 8% వడ్డీ లోపలనే తక్కువ వడ్డీకి 2 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు వాళ్ళకు వర్కింగ్ క్యాపిటల్ రుణాలను కూడా ఏపీఎస్ఎఫ్సి ద్వారా దాదాపుగా 200 కోట్ల రూపాయల మేరకు ఏపీఎస్ఎఫ్సికి డబ్బిచ్చి రుణాలను కూడా అరేంజ్ చేసే కార్యక్రమాలు కూడా ఈ రీస్టార్ట్లో భాగంగా కూడా చేస్తూ ఉన్నాం. ఈ రుణ మొత్తాన్ని ఏదైతే తీసుకుంటారో 6 నెలల పాటు మారిటోరియం కూడా ఇస్తూ ఆ తర్వాత 3 ఏళ్లలో తిరిగి చెల్లించే వెసులుబాటును కల్పిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ చేయడమే కాకుండా వీళ్ళు నిలదొక్కునే దానికి ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తూ దాదాపుగా ప్రభుత్వానికి ఏటా అవసరమయ్యే 360 రకాల వస్తువులు ఇతర సామగ్రిలో కనీసం 25% ఈ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు మైక్రో అండ్ స్మాల్ నుంచే తీసుకోవాలని కూడా మన ప్రభుత్వం నిర్ణయించింది. అందులో కూడా 4% ఎస్సీలకు ఎస్టీలకు చెందిన ఎంఎస్ఎంఈల నుంచి ఖచ్చితంగా తీసుకోవాలని 3% మహిళలకు చెందిన సంస్థల నుంచి సేకరించాలని కూడా దిశానిర్దేశం కూడా చేశాం. వీటి అన్నిటి వల్ల తీసుకోవడమే కాకుండా వీటి బిల్స్ కూడా 45 రోజుల లోపలనే క్లియర్ చేసే మెకానిజం కూడా మెకానిజం కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి పెట్టమని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. నమస్కారం సార్, నా పేరు తేజేష్ రెడ్డి సార్. నేను BE మెకానికల్ MBA MT యూనివర్సిటీ చేశాను సార్. 2016లో జాబ్ వదిలేసి వచ్చి
17లో ఎస్వి పాలిమర్స్ ఇండస్ట్రీ అని పీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 3 crores క్యాపిటల్తో స్టార్ట్ చేశాను సార్. నా దగ్గర 40 మంది ఎంప్లాయీలు పనిచేస్తారు సార్. 17 ఎండింగ్కి నాది ట్రెజరీకి వచ్చిండే సార్, ఇన్సెంటివ్స్ పడతాయని చెప్పి. ఐ బీన్ వెయిటింగ్ ఫర్ 2 years. 18 అయిపోయింది, 19 అయిపోయింది సార్. 20లో మళ్ళీ సడన్గా కరోనా, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఆల్మోస్ట్ హోప్లెస్ సార్. పడతాయని అయితే ఎప్పుడు అనుకోలేదు. on 5 day మెసేజ్ చూసుకున్నాను సార్, ర్యాండమ్ మెసేజ్ 20 lakhs రేట్ అయింది సార్. ఐ వాజ్ సో గ్రేట్ఫుల్ సార్, చాలా హ్యాపీగా అనిపించింది. నాతో పాటు ఒక 40 కుటుంబాలని ఆదుకున్నారు సార్ మీరు. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఈ 3 months అనేది ఇండస్ట్రీ మూవ్ చేయడం చాలా 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 కష్టం సార్. దాంతోపాటు మీ రీస్టార్ట్ ప్యాకేజ్లో 3 months పవర్ వే ఆఫ్ అనేది చాలా గ్రేట్ ఇనిషియేషన్ సార్. అది మాలాంటి ఎంఎస్ఎంఈలకి చాలా మంచి డెసిషన్ సార్ అది. దాంతోపాటు మేము స్ట్రగుల్ అయ్యేది బేసిక్గా వర్కింగ్ క్యాపిటల్ లేక సార్. సో దానికి కూడా మీరు ఆలోచించి సాఫ్ట్ లోన్స్ కింద ఇది చేయడం అనేది చాలా గొప్ప విషయం సార్. ఇది నా ఫ్రెండ్స్ ఉన్నారు సార్, వాళ్ళు పక్క రాష్ట్రాల్లో కర్ణాటక అక్కడంతా ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్. నేనైతే చాలా గర్వంగా చెప్తున్నాను సార్, మా సీఎం ఇచ్చారని. ఈ సిచ్యువేషన్లో చాలా హ్యాపీగా ఉంది సార్ నాకైతే. అట్లాగే మన దగ్గర పనిచేసే వాళ్ళందరూ వచ్చి నాకు అమ్మఒడి ప్రోగ్రామ్ చాలా బాగా వచ్చిందని చెప్పి చాలా సంతోషంగా ఉంటుంది సార్ నాకు మీ గురించి చెప్పినప్పుడల్లా. వాళ్ళు వచ్చి నాకు అమ్మఒడి అందిందని, లేదా ఆటో వాళ్ళు వచ్చి నాకు డబ్బులు వచ్చాయని, మన ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వచ్చి మన డబ్బులు వచ్చాయని చాలా సంతోషంగా ఉంటుంది సార్. అట్లాగే నేను పర్సనల్గా ఇన్స్పైర్ అయింది ఏంటంటే నాడు నేడు సార్. ఇది వచ్చి యాక్చువల్గా ఆ ప్రోడక్ట్ స్పెసిఫికేషన్ చూశాను సార్. జస్ట్ నేను ఒకసారి ఊరికే ఆ స్కూల్స్కి ఏదైతే యూజ్ చేస్తాను, మా సొంత ఇంటికి కూడా నేనైతే యూజ్ చేసుకున్నాను సార్. అంత క్వాలిటీ స్పెసిఫికేషన్, ఐఎమ్ సో హ్యాపీ సార్. అసలు ఆ ప్రోడక్ట్ అనేది చాలా క్వాలిటీ సార్. పని చేయడం కాదు, క్వాలిటీగా చేయడం అనేది మీ దగ్గరే నేర్చుకున్నాను సార్. అది స్ట్రగుల్స్లోంచి బయటికి ఎట్లా రావాలి, ఎలా పైకి రావాలి అనేది మీ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ సార్. నాకు ఆల్ టైమ్ ఇన్స్పిరేషనల్ సార్ మీరైతే. ఈ ప్రతి విషయంలో మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతుంటాను సార్. నాలాగా మీరు చేసిన హెల్ప్ఫుల్కి నాలాగా చాలా మంది వస్తారు సార్, ఇట్లే ఇండస్ట్రీస్ పెడతారు సార్. నేను ఈ రోజుకి అలా లాస్ట్ ఇయర్ వరకు రిపీట్ అవుతుండే సార్, మంచి కెరీర్ వదులుకొని వచ్చి ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను, ఇంత డౌన్ఫాల్ ఇది అని చెప్పి. ఐఎమ్ హ్యాపీ నౌ సార్. నేను చాలా హ్యాపీగా ఉంటాయి. కరోనా వచ్చిందని చెప్పి ఇప్పుడు ఏం లేదు సార్. మీరు వేసిన 20 lakhs నాకు చాలా హెల్ప్ అయింది సార్. నాకు ఇండస్ట్రీ మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి, రీఇనిషియేట్ చేయడానికి. దాంతోపాటు మన రీస్టార్ట్ ప్యాకేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. అది దాంతో 25% మార్కెటింగ్ సపోర్ట్ అనేది గ్రేట్ ఇన్సియేషన్ సార్. ప్లస్ మా దగ్గర ఉండే వాళ్ళంతా లోకలైజ్ సార్, అందరూ లోకల్ వాళ్ళని పెట్టుకొని చేసాము. చాలా హ్యాపీ సార్, చాలా సంతోషంగా ఉంది. మీ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ సార్. ఇది నా పర్సనల్గా చెప్తున్నాను సార్, ఆల్ టైమ్ ఇన్స్పిరేషనల్ సార్ మీరే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తేజు, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం ఈ సంవత్సరంలో దాదాపుగా 1100 చిల్లర కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. దీని తర్వాత నెక్స్ట్ ఇయర్ స్పిన్నింగ్ మిల్స్కి సంబంధించిన సెక్టార్ మీద కూడా ఆదుకునే దానికోసం కూడా అడుగులు ముందుకు వేస్తాం దీని మాదిరిగానే. ఎందుకనంటే గత ప్రభుత్వం 2014 నుంచి పారిశ్రామిక రాయితీల రూపకంలో పెట్టిన బకాయిలు ఎంత అని చూస్తే దాదాపుగా 4,000 కోట్ల రూపాయల పైచిలకు పారిశ్రామిక రాయితీలే గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది. అటువంటి బకాయిలు పెట్టిన పరిస్థితిలో ఈ పరిశ్రమలకు ఇవ్వాల్సినటివి కూడా ఇవ్వని పరిస్థితిలో ఇవి బ్రతకలేవు, నడపలేవు అన్న సంగతి బాగా తెలుసు కాబట్టే నాకు వాళ్ళని ఆదుకునేదానికి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. మనకున్న ఆర్థిక పరిస్థితులు, మనకున్న ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా వీళ్ళను తోడుగా ఉండేందుకోసం అని చెప్పి ఒక్కొక్క సెక్టార్ను ఒక్కొక్క సంవత్సరం తీసుకుని వాటికి సంబంధించిన బకాయిలన్నీ కూడా పూర్తిగా తీర్చేసి వాళ్ళను వాటి కాళ్ళ మీద నిలబడే ప్రక్రియను మొదలుపెట్టించి తర్వాతి సంవత్సరం ఇంకొక సెక్టార్ తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ఈ సంవత్సరం ఎంఎస్ఎంఈ సెక్టార్స్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఎంఎస్ఎంఈ సెక్టార్స్కి సంబంధించిన దాదాపుగా ఈ చర్యలన్నిటి వల్ల దాదాపుగా బకాయిలన్నీ కూడా గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ కూడా తీర్చడమే కాకుండా దాదాపుగా 800 చిల్లర కోట్ల రూపాయలు అప్పుడు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ కూడా 827 crores 827 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ కూడా తీర్చడమే కాకుండా ఈ వ్యవస్థను నిలబెట్టేదానికోసం టోటల్గా 1,100 చిల్లర కోట్ల రూపాయలతో అడుగులు ముందుకు వేశాం. నెక్స్ట్ ఇయర్ స్పిన్నింగ్ మిల్ సెక్టర్ మీద కూడా ధ్యాస పెడతాం. స్పిన్నింగ్ మిల్స్లో కూడా దాదాపుగా లెక్కలు అడిగితే దాదాపుగా 1000 కోట్ల పైచిలకు దాంట్లో కూడా
పారిశ్రామిక రాయితీలు బకాయిలుగా ఉన్నాయి అని చెప్పి అధికారులు లెక్కలు తేల్చారు. సో నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా దాదాపుగా స్పిన్నింగ్ మిల్స్కి సంబంధించిన మొత్తం బకాయిలన్నీ కూడా మరో 1000 కోట్ల రూపాయలు నెక్స్ట్ ఇయర్ క్లియర్ చేసే దానికోసం కార్యాచరణ చేస్తాం. సో నెక్స్ట్ ఇయర్ ఆ సెక్టార్ను కూడా బయటేస్తాం. ఇచ్చిన మాట ప్రకారం నిన్న నెల మే మాసంలో దాదాపుగా మొదటి విడతగా 450 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన డేట్ ప్రకారం కూడా ఈరోజు మళ్ళీ ఒక 512 కోట్ల రూపాయలకు సంబంధించిన రెండవ దఫా రీస్టార్ట్ ప్యాకేజీలో భాగంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. 827 crores 827 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ కూడా తీర్చడమే కాకుండా ఈ వ్యవస్థను నిలబెట్టేదానికోసం టోటల్గా 1100 చిల్లర కోట్ల రూపాయలతో అడుగులు ముందుకు వేశాం. నెక్స్ట్ ఇయర్ స్పిన్నింగ్ మిల్ సెక్టర్ మీద కూడా ధ్యాస పెడతాం. స్పిన్నింగ్ మిల్స్లో కూడా దాదాపుగా లెక్కలు అడిగితే దాదాపుగా 1000 కోట్ల పైచిలకు దాంట్లో కూడా పారిశ్రామిక రాయితీలు బకాయిలుగా ఉన్నాయి అని చెప్పి అధికారులు లెక్కలు తేల్చారు. సో నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా దాదాపుగా స్పిన్నింగ్ మిల్స్కి సంబంధించిన మొత్తం బకాయిలన్నీ కూడా మరో 1000 కోట్ల రూపాయలు నెక్స్ట్ ఇయర్ క్లియర్ చేసే దానికోసం కార్యాచరణ చేస్తాం. సో నెక్స్ట్ ఇయర్ ఆ సెక్టార్ను కూడా బయటేస్తాం. దాని తర్వాత సంవత్సరాలలో మిగిలిన సెక్టార్లకు కూడా మేలు జరిగించే కార్యక్రమం చేస్తూ ఈ పెండింగ్లో ఉన్న అన్ని బకాయిలను కూడా ఒక పద్ధతి ప్రకారం రాష్ట్రానికి సంబంధించిన కష్టాలు ఎన్ని ఉన్నా కూడా ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా ఒక పద్ధతి ప్రకారం తీర్చుకుంటూ పోతామని చెప్పి భరోసా ఇస్తా ఉన్నాం.